రైతు సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ₹1,00,000 రుణమాఫీ చేస్తూ రైతుల అకౌంట్లో జమ చేసిన సందర్భంగా పాలకుర్తి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి రామగుండం ఎమ్మెల్యే వర్షంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకుంటూ హాజరయ్యారు. ముందుగా పాలకుర్తికి వచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రైతులు ఘన స్వాగతం పలుకుతూ దారి పొడవునా టపాసులు కాల్చుతూ ఎమ్మెల్యేను రైతు వేదిక వద్దకు ఘనంగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వర్షంలో గొడుగు పట్టుకొని వీడియో కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రివర్యులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల కార్యక్రమాన్ని నిర్వహించగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వమని, రైతు రుణమాఫీతో ఈ విషయం తేట తెల్లమైందని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా పంట రుణాన్ని మాఫ్ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్లో రాహుల్ గాంధీ గారి సభలో మాట ఇచ్చిన తర్వాత కేసీఆర్ రుణాలు మాఫ్ చేయలేదు, ఈ రాష్ట్రాన్ని గడిల పాలన చేసిండు, దొరలు దోచుకుంటారు తప్ప రైతు పండించిన పంటకు ధర కలిగేయలేదు, అప్పుల పాలు చేసిండ్రు. భయపడకండి, లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇవాళ మళ్ళీ లోన్ తీసుకోండి, మన ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట తప్పకుండా మడమదిప్పని నాయకుడి మాదిరిగా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మంత్రివర్యులందరి సమిష్టి నిర్ణయంతో ఇవాళ ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణలో మీరు అధికారం ఇస్తే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసి ఇవాళ రైతు పంట రుణాలను ఆగస్టు 15 తారీఖు నాడు మొదలు పెడతామని చెప్పి ఇవాళ పంట పొలాలు పనిచేసుకునే సమయం వచ్చింది. ఇది ఇప్పుడే చేస్తే బాగుంటుంది, రేపు అన్నది ఇప్పుడే చేయి, ఇప్పుడు అనుకున్నది ఇవాళ అనుకున్నది ఇప్పుడే చేయాలి అనుకున్న నినాదాన్ని మరి ఈరోజు నిన్న అనుకోని ఈరోజు 31,000 కోట్లు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఇలా శంకురార్పణ చేసి మీ అందరికీ కూడా ₹1,00,000 మాఫీ చేసిన గొప్ప ఘనకార్యం జరిగింది.